స్తుతిపాత్రుడా మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రము నాయన. మిమ్మల్ని ఎంతగా స్తుతించిన మీ రుణస్థులమే ప్రభువా. మా పట్ల ఎంతో కృప చూపిస్తున్నారు. దినము వెంబడి దినము, గంట వెంబడి గంట, నిమిషం వెంబడి నిమిషము మమ్మల్ని కాపాడుతున్నారు. ఈ దినము యెషయా గ్రంథము 66:13, ఐజయా 66:13 వర్స్. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. As one whom his mother comforts, so I will comfort you. जिस प्रकार माता अपने पुत्रा को शांति देती है. అవును, ఆదరి కావాలి. కృంగిపోతున్న వారికి, నిరుత్సాహముతో ఉన్నవారికి, దుఃఖములో ఉన్నవారికి తల్లి ఆదరించినట్లుగా, తల్లి కంటే గొప్ప ఆదరణ దేవుడిచ్చేవాడు. ఏమన్నాడు యేసయ్య? తల్లైనా తన చంటి బిడ్డను మరుస్తుంది కానీ నేను మరవను అని చెప్పాడు. మరవని దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మన ఆదరించేవాడు. నీ సమస్యలన్నిటిలో, నీ వేదనలన్నిటిలో ఆదరించి బలపరిచేవాడు. కీర్తనకారు 119వ కీర్తనలో 68 Psalm 119:68 నీవు దయాళుడవై మేలు చేయుచున్నాడు. దేవుడు దయాళుడండి. ఆయన చాలా దయగలవాడు. ప్రపంచములో యేసు కంటే దయగలవాడు మరి ఒకడు లేడు. దయగలవారి పట్ల ఆయన దయ చూపిస్తాడట. ఆయన దయామయుడు. ఆ దయగల దేవుడు ఈ కుటుంబం పట్ల తన దయను కనుపరుస్తున్నాడు. అనేక సార్లు ఆయన దయను నిర్లక్ష్యము చేస్తున్నాం. ఆయన దయను నిర్లక్ష్యము చేస్తే మన జీవితాలు గాఢాంధకారంలోకి వెళ్తాయి. పౌలు గారు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనములో ఇలాగ మాట్లాడుతున్నాడు. మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. మన ప్రభు ఆదరించేవాడు. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఆదరిస్తారు, కానీ ఆదరణ రాదు. వాళ్ళ మాటలు చెప్తారంతే. మన దేవుడు ఆదరించే విధానం వేరు. ఆయన కార్యం చేసేవాడు. ప్రజలు మాటలు చెప్తారు. దేవుడు మాటలు కాదు, క్రియ చూపిస్తాడు. క్రియ చేసి మనల్ని ఆదరించి మన యొక్క వేదనంతా తొలగించి అత్యానందభరితులుగా చేస్తాడు. అయితే ఆ రీతిగా ప్రభు నడిపించున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థిస్తాం. దయగలిగిన తండ్రి, ఈ ఆదరణ మాకు కావాలి. వింటున్న శ్రోతలంతా మీ ఆదరణ పొంది వారి జీవితాలు ధన్యముగా చేసుకొనుటకు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.